సద్గురువు అమేయము. ఏదైనా ఒక వస్తువును పరిచయం చేయాలంటే దానితో పోలిక ఉన్న బాగా తెలిసిన మరొక వస్తువుతో పోల్చి చెప్పడం చాలా అనువైన పద్ధతి. ఈ వస్తువు మాదిరిగానే ఆ వస్తువు ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే సద్గురువుతో పోల్చడానికి అలా ఎటువంటి వస్తువు లేదు. స్పర్శవేదిని కూడా సద్గురువుతో పోల్చలేం. స్పర్శవేది అనగా ఇనుప మొక్కను స్పర్శవేదితో తాకితే స్వర్ణ శకలంగా మారుతుంది. స్వర్ణం యొక్క విలువ కంటే ఆ ఇనుము యొక్క విలువ తక్కువే. అలా తక్కువ విలువ ఉన్న ఇనుప మొక్కను ఎంతో విలువైన స్వర్ణంగా మార్చగల శక్తి స్పర్శవేదికి ఉంది. సద్గురువు కూడా అజ్ఞాని మూఢుడైన వానిని జ్ఞాన భాండాగారంగా మార్చగలడు. అయినప్పటికీ సద్గురువును స్పర్శవేదితో పోల్చడానికి ఆలోచించవచ్చు. సద్గురువును స్పర్శవేదితో పోల్చడానికి ప్రయత్నించడం అంత ప్రయోజనకారి కాదు. స్పర్శవేదిని ఒక ఇనుప ముక్కతో తాకితే స్వర్ణశకలంగా అవుతుంది. కానీ ఆ స్వర్ణశకలం మరో ఇనుప ముక్క తాకితే స్వర్ణం అవ్వదు. ఇనుప ముక్క అలాగే ఉంటుంది. కానీ భక్తి శ్రద్ధలు కల శిష్యుడు సద్గురువు యొక్క కృపతో తాను జ్ఞానిగా మారడమే కాక తన సంపర్కంలోకి వచ్చిన మరొక జ్ఞానిని కూడా తనతో సమానంగా మరో జ్ఞానిగా మార్చగలడు. అందువలన సద్గురువును స్పర్శవేదితో పోల్చలేము. వాస్తవానికి సద్గురువుకు ఏ వస్తువుతో పోలిక లేదు. ఆ విధంగా పోలికగా చెప్పలేని దానిని అమేయము అంటారు. వారికి వారే సాటి. ఈ ఛానల్ చూసినందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసేవారు, లైక్ చేసేవారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.